కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పదం, కదిలింది కరుణరథం. మనుషులు చేసిన పాపం మమతల భుజాన వరిగింది, పరిశుద్ధాత్మతో పొందిన గర్భం వరపుత్రునికై వగచింది, వగచింది. దీనదయాళునికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి, పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి, నీరయ్యాయి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ద్వేషం, అసూయ, కార్పణ్యం ముళ్ళ కిరీటమైంది, ప్రేమ, సేవా, త్యాగం చిదిమినెత్తురై ఒలికింది, ఒలికింది. తాకినంతనే స్వస్థతనొసగిన తనువుపై కొరడా చెల్లంది, అమానుషాన్ని అడుకోలేని అబలల ప్రాణం అల్లాడింది, అల్లాడింది. ప్రేమ పచ్చికల పెంచిన కాపరిదారుణ హింసకు గురికాగా, చెదరిపోయిన మూగ గొర్రెలు చెల్లా చెదురై కుమిలాయి, చెల్లా చెదరై కుమిలాయి. ఆదికాండము 3వ అధ్యాయము 23. దేవుడైన యెహోవా దాన్ని సేద్యపరుచుకొని ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేశాడంట. చూడండి, దేవుడే సృష్టించిన మానవుణ్ణి దేవుడే పంపించడానికి కారణం ఏంటంటే, దేవుని మాటను వాళ్ళు ధిక్కరించారు, ఆయన మాటను అంగీకరించలేకపోయారు, ఆయన చెప్పిన మాటను దెవదాచారు. వాళ్ళు ఏం చేశారు? దేవునితో సమానంగా ఉండడానికి సాతాను మాట విని సాతాను మాటకే అంగీకరించారు, కానీ దేవుణ్ణి అంగీకరించలేకపోయారు. వాళ్ళు అంగీకరించుకోకుండా దేవుని మాటే వినేటట్టు పరలోక రాజ్యం అదే అనుకుంటున్నాను నేనైతే. వారికి మరణం అనేది లేకుండా ఉంచేవాడు. అక్కడ ఇచ్చిన ఆ మాటను బట్టి తర్వాత మాట చదువునాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవం వృక్షములకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న అగ్ని జ్వాలలను నిలువ పెట్టండి. అంటే చూడండి, దేవుడు సృజించిన మనల్ని మనం చేసుకున్న అతిక్రమాన్ని బట్టి పాపం వచ్చు జీతము మరణమని అప్పుడే తెలుసుకున్నాము. తన జీవితంలో చేసిన మొట్టమొదటి తప్పు ఏంటిదంటే ఇదే, పాపం వలన వచ్చు జీతము మరణం.
మరణానికి ముందుగా బీర్జం పడింది ఎక్కడంటే ఆదాము అవ్వల దగ్గర నుంచే. లేకపోతే పరలోక రాజ్యం అదేననుకుని నేను అనుకుంటున్నాను. నిజంగా ఆయన సృజించింది ఎందుకంటే ఆయనతోని ప్రతి ఒక్కరం కూడా ఉండాలి. ఆయనతోనే ఆయన్ని ఏకీభవిస్తూ ఆయన మాటలు వింటూ ఆయన చెప్పిన మాటలు విన్నవారికి పరలోక రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ మనమే ఆయన మాటలను వ్యతిరేకించేవారిగా ఉంటున్నాము. నిజంగా కొన్ని విషయాలు చూస్తూ ఉంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా విన్నవారు ఉన్నారు, వినని వారు కూడా ఉన్నారు. ఆ విన్నవారంతా ఈ గ్రంథములో గొప్పగా లిఖించబడ్డారు. వినని వారు అక్కడక్కడ ఉన్నారు. అక్కడక్కడ ఎందుకున్నారంటే వారు లేకపోతే ఈ గ్రంథంలో నీకు నాకు చెడు గురించి చెప్పేవాళ్ళు ఉండరు, మంచి గురించి చెప్పేవాళ్ళు ఉండరు. ఆ మంచి అనేది మనకు తెలియాలంటే మంచిని రాయబడి ఉంటుంది, చెడును కూడా రాయబడి ఉండేది ఈ బైబిల్ గ్రంథం ఒక్కటేనండి. ఇంకా ఏ గ్రంథాల్లో కూడా నువ్వు తప్పు చేసే విషయాలు ప్రతిదీ కూడా తెలియపరిచేది ఈ బైబిల్ గ్రంథమే. ఎలా నీవు బ్రతకాలి, ఎలా నీవు ప్రతి మాటను అంగీకరిస్తే నీకు ఏమి సమకూరుస్తానని చెప్పేది కూడా ఈ బైబిల్ గ్రంథమేనండి. ఆదికాండము 7వ అధ్యాయము 14. మీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన ప్రతి పిట్ట ప్రవేశించిందంట. ఎక్కడికి ప్రవేశించింది? నోవాహు తన ఓడలోకి ప్రవేశించింది. నిన్ను నన్ను పిలిచాడు. నువ్వు చేసే అతిక్రమాన్ని బట్టి, నీవు చేసే పాపాన్ని బట్టి, ఈ పాపపు ఊబిలో నువ్వు పడిపోకుండా లేవనెత్తడానికి దేవాతి దేవుడు నోవాహు ఓడను కట్టించాడు నోవాహు ద్వారా. కానీ ఆ ఓడలోకి నిన్ను రమ్మని పిలిచినప్పుడు నువ్వు వెళ్ళలేకపోయావు. ఆ వెళ్ళలేక ఆ జలముల్లో కొట్టుకుని చనిపోవటానికి కారణమయ్యావు. మాట విన్నవారు ఓడలో చేర్చబడ్డారు. ప్రతి జీవరాశి ఓడలో చేర్చబడింది. ప్రతి ఒక్క పురుగు చేర్చబడింది. వారంతా రక్షింపబడ్డారు. నీవు నేను దేవుని మాట వినగలుగుతున్నామా? ఆయన మాటకు లోబడగలుగుతున్నామా? ఆయన మాటలో ఉండే స్వచ్ఛమైన ఉచితమైన కృపని మనం పొందుకోగలుగుతున్నామా? నిజంగా ఆయన కృపను పొందుకోవాలంటే ప్రతి ఒక్క విషయాన్ని కూలంకుషంగా అర్థం చేసుకోవాలి. నీ అర్థమంతా నీ బిడ్డలను సరి చేసుకోవటానికి సరిపోతుంది, కానీ ఆ బిడ్డల్ని పెంచటానికి ఉపయోగించుకోలేకపోతున్నావు. నీ బిడ్డలు ఎలా పెరగాలి, ఎలాగా దేవుని సన్నిధిలో ఉండాలి, వారి పట్ల మనము ఎంత జాగ్రత్త కలిగి ఉండాలని గుర్తించలేకపోతున్నాం. కానీ వారిని ఎప్పటికప్పుడు సరిచేయటానికి కూడా మనకి చేతకాని వారిగా ఉంటున్నాం. నిజంగానండి, ఈ రోజుల్లో దేవుని మాట విన్నవారికే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఒక చోటకు వెళ్ళినా వారికి దేవుని కృప తోడుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన కాపుదల, భద్రత వారి బిడ్డల పట్ల, వారి పట్ల ఏమంటున్నాడంటే దేవుడు, నిన్ను నీ కుటుంబాన్ని నా దేవదూతలు కావలా ఉంచుతానంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవదూతలు కాదు కదా, మనల్ని ఎవ్వరు చూడట్లేదని మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఉంటున్నాం. ఇలాంటి విషయాలు తెలియచేయడానికే తిమోతి పత్రిక
1 తిమోతి 2 మాటల్లో యేసయ్య చరిత్ర మొత్తం రాయగలిగి నా ఒక్కళ్ళు ఆయన ఒక్కడే అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు అనమాట. ఈ విషయాలు ఒక మాట తెలుసుకుందాం. 16వ అధ్యాయము 1 తిమోతి 16వ అధ్యాయం 3వ అధ్యాయము 16వ వచనం. నిరేక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దైవదూతలకు కనబడెను, పరిశుద్ధుడని రక్షకుడని ప్రకటింపబడిందంట. లోకమందు నమ్మబడినంట. ఆయన గురించి నీవు ఈ కొద్ది మాట కూడా బిడ్డలకు చెప్పలేకపోతున్నావు. నువ్వు ఆ బిడ్డలకు ఈ ఒక్క వాక్యమైన నేర్పించి ఈయన సశరీరుడుగా ఎందుకు వచ్చాడు, ఈ లోకానికి ఈ సశరీరుడుగా ఎందుకు వచ్చాడని కూడా ఈ ఒక్క వాక్యం కూడా చదివి నీ బిడ్డలకు నువ్వు చెప్పలేకపోతున్నావు. నిజంగానండి, మన బిడ్డలకు మనము ప్రతి విషయాన్ని తెలియచేయాలి. తెలియచేసినప్పుడే వారు కొన్ని విషయాల్లోనైనా మనకు సపోర్ట్ చేయగలుగుతారు. నిజంగా, ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే, నువ్వు దేవుని మాటలు బిడ్డలకు చెప్పినప్పుడు బిడ్డల్లో పరివర్తన చెందుతారు. వారు మాటలను జాగ్రత్తగా విని వాటిల్ని గైకొనడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ చేయాలంటే నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి. నీ కుటుంబంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే మనకు ఎటువంటి మేలులు జరగవు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ఇచ్చే కృపను పొందుకోవాలంటే ఆయన మన కొరకు చేసే ప్రతి ఒక్క కార్యాన్ని మనం గ్రహించగలుగుతాం. అప్పుడే మనకి ఆయన చేసే మేలులన్నీ తెలుస్తూ ఉంటాయి.